27వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి అత్యంత ఉత్సాహంతో, స్వామి అటు తర్వాత ఏమి జరిగింది సెలవయ్యండి అని చెప్పి అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు. శ్రీగురుడు ఎంత చెప్పినా కానీ వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో, నాయనలారా, అలాగైతే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాను అని అటు పక్కగా వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని దగ్గరకు పిలిచి, నాయనా, నీవెవ్వరు, నీ కులమేది, ఎక్కడికి పోతున్నావు, నీ దేవురు అని చెప్పేసి అడిగారు. అందుకతడు, అయ్యా, నేను మాలవాణ్ణి, నన్ను మాతంగుడు అని చెప్పి అంటారు. నేను ఈ ఊరు బయట ఉంటాను, దగ్గరలోనే ఉన్నటువంటి మాలపల్లె నాది, ఇప్పుడు అక్కడికే పోతున్నాను అని చెప్పి నమస్కరించి చెప్పాడు. శ్రీగురుడు అతనిపై తమ యొక్క కృపా దృష్టిని సారించి ఒక శిష్యుణ్ణి దగ్గరకు పిలిచి ఒక కర్రను ఇచ్చి నేలపై 7 గీతలు గీయమని చెప్పాడు. ఆ మాలవానిపై విభూతి చల్లి, నాయన, ఒక్కొక్క గీత దాటుకుంటూ నీవెవరెవరో చెప్పు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ మాలవాడు మొదటి గీతను దాటి, నేను అడవి జాతివాణ్ణి అని చెప్పేసి అన్నాడు. 2వ గీతను దాటి, నేను రావణుడనేటటువంటి కిరాతకుణ్ణి అని చెప్పి అన్నాడు. 3వ గీతను దాటి, నేను గంగేయుడనే జాలర్ని అని చెప్పి అన్నాడు. 4వ గీతను దాటి, నేను శూద్రుడైన రైతుని అని చెప్పి అన్నాడు. 5వ గీతను దాటి, నేను సోమదత్తుడనే కోమటిని అని చెప్పి అన్నాడు. 6వ గీతను దాటి, నేను గోవర్ధన వర్మ అనే రాజుని అని చెప్పి అన్నాడు. 7వ గీతను దాటి, నేను వేదవిధుణ్ణైనటువంటి బ్రాహ్మణుణ్ణి అని చెప్పి వెనుకటి జన్మలలో తానెవ్వరెవరో చెప్పుకుంటూ వచ్చాడు. 7 జన్మల కిందట తాను బ్రాహ్మణుడు అన్నటువంటి విషయాన్ని చెప్పాడు. శ్రీగురుడు అతనితో, నాయనా, నీవు వేద విధుడవు కదా, వాదములో ఈ విప్రులను జయించు అని చెప్పి అన్నారు. అప్పుడు అతడు వెంటనే వేదగానం చేసి చర్చకు సంసిద్ధుడయ్యాడు. ఇదంతా చూసినటువంటి ఆ మూర్ఖ పండితులకు భయంతో నోరెండిపోయింది, కడుపులో నొప్పి ఆరంభమయ్యింది. అప్పుడు వారు శ్రీగురుని యొక్క పాదాలపై పడి, స్వామి, మీరు సాక్షాత్తు పరమేశ్వరులేను, మిమ్మల్ని ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము, గురువు ఆదేశాన్ని ఉల్లంఘించి మ్లేచ్ఛుల ఎదుట కూడా వేదం చదివి పాపులమయ్యాము, మా అపరాధాన్ని క్షమించి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేడుకున్నారు. అప్పుడు శ్రీగురుడు వారితో, మీరు ధర్మోల్లంఘన చేసి బ్రాహ్మణులను దూషించారు కనుక మీరు 12 సంవత్సరాలు బ్రహ్మరాక్షసులై ఉందురుగాక అని చెప్పి అన్నారు. వారు తమను క్షమించమని శ్రీగురుని యొక్క పాదాలు పట్టుకొని వేడుకున్నారు. అప్పుడు దయామయుడైనటువంటి శ్రీగురుడు వారితో, నాయనలారా, మీలో పశ్చాత్తాపము కలిగింది కనుక మీరు 12 సంవత్సరముల తరువాత ఒక బ్రాహ్మణుడు నారాయణ మంత్రం ఉచ్చరిస్తూ ఉంటే అది మీరు విని శాప విముక్తులై సద్గతిని పొందుతారు అని చెప్పి అన్నారు. వారు గ్రామం దాటి బాహ్య ప్రదేశమునకు రాగానే హృదయశూల రోగంతో మరణించి పిశాచ రూపాన్ని పొందారు. శ్రీగురుని యొక్క ఆజ్ఞ ప్రకారము 12 సంవత్సరముల తర్వాత ఒక బ్రాహ్మణుడు నారాయణ మంత్రం చదువుతూ ఉంటే వినడం వల్ల పిశాచ విముక్తులై వారు సద్గతిని పొందారు. కావున నామధారక, ఎవరు చేసినటువంటి కర్మలను వారు అనుభవించవలసిందే. పూర్వజన్మ నెరింగినటువంటి మాతంగుడు శ్రీగురునితో, గురుదేవా, మీరు త్రికాలవేత్తలు, పూర్వజన్మల కిందట బ్రాహ్మణుడైనటువంటి నేను ఈ జన్మలో మాలవాడిగా ఎలా జన్మించాను నాకు తెలుపండి అని చెప్పేసి అడిగాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః.
ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.